రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి మరి ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొన్న పరిస్థితి. అదేవిధంగా మరి బీఆర్ఎస్ నాయకులు కూడా ఆతృతగా ఆయనకి ఏమైందని చూస్తున్న పరిస్థితి ఒకసారి చూస్తున్నాం. సో ఈరోజు ఉదయం పూట 8 గంటలకు ఆయనకు హార్ట్ అటాక్ రావడంతో అక్కడ దగ్గరలో ఉన్న హన్మకొండలో ఉన్న రోహిణి ఆసుపత్రికి చేర్చడం జరిగింది. సో అక్కడ రోహిణి ఆసుపత్రికి చేర్చిన తర్వాత అప్పట్లో అంటే స్థానిక నాయకులు అదేవిధంగా ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉంటారో వారు కూడా మొత్తం ఉంది అంటే ఎక్కువ బృందంగా అక్కడ రావడం, రోహిణి ఆసుపత్రి దగ్గర ఆయనకి సంబంధించిన వైద్య చికిత్సలు కూడా జరిగింది. అయితే తొలుత అందరూ కూడా మృతి చెందారని అనుకోవడం జరిగింది. కానీ అక్కడ మమత అనే డాక్టర్ సిపిఆర్ ఉపయోగించి అంటే సిపిఆర్ తోటి 9 సార్లు సిపిఆర్ చేయడంతో రోహిణి ఆసుపత్రిలోనే ఆయన కోలుకున్నట్లుగా తెలిసింది. అయితే ఆయనకి సంబంధించిన రక్తంలో కొంత కొవ్వు పదార్థాలు ఉన్నాయి కాబట్టి ఇవి అక్కడ క్లాటింగ్ అయినాయి అని కూడా మనకి తెలిసి వస్తుంది. అయితే క్లాట్ అయిన ఏవైతే రక్తపు కణాలు ఉన్నాయో రక్తపు కణాలను కూడా అవి తొలగిపోయేలాగా మరి సిపిఆర్ చేసి 9 సార్లు సిపిఆర్ చేసి మరి ఒక డాక్టర్ తన యొక్క ప్రయోగాన్ని ఫలింపజేసింది. అయితే మొత్తం మీద అక్కడ డాక్టర్ మమత చేసిన ఈ 9 సార్లు సిపిఆర్ అక్కడ 9 సార్లు అంటే చేయవలసి వచ్చింది. 9 సార్లు చేసిన తర్వాత ఆయన ఆరోగ్యం కోలుకున్నారు. అదేవిధంగా ఆయన యొక్క శ్వాస ప్రక్రియ కూడా అక్కడ కోలుకుంది. అదేవిధంగా రెస్పాండ్ అవుతున్నారంటూ కూడా ఉదయం పూట 8 గంటలకు మనకి హన్మకొండ నుంచి రోహిణి ఆసుపత్రి నుంచి మనకు వచ్చిన అప్డేట్. ఇక అక్కడి నుంచి కూడా మెరుగైన చికిత్సల కోసం ఆయనను హైదరాబాద్లోని సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించడం జరిగింది. సో ఇందుకు గాను మరి ఆయనకు ఒక ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేసి ఆ గ్రీన్ ఛానల్ ద్వారా అత్యంత వేగంగా అక్కడి నుంచి అంబులెన్స్ ఇక్కడికి వచ్చేందుకు కూడా మరి ఆయనకి ఏర్పాటు చేయడం జరిగింది. సో గ్రీన్ ఛానల్ ద్వారా అతి తక్కువ టైంలోనే ఇక్కడ చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చేరుకున్న తర్వాత ఆయన యొక్క మెరుగైన ఆరోగ్య పరిస్థితి కోసం మరి మెరుగైన వైద్య సేవలు కూడా అందించడం జరుగుతుంది. అయితే మొత్తం మీద ఆయన యొక్క బాడీ మొత్తం రెస్పాండ్ అవుతుంది, పూర్తి స్థాయిలో ఆరోగ్యంగానే ఉన్నారు. సో ప్రతి విషయానికి కూడా ఆయన స్పందిస్తున్నారు. శ్వాస ఇది కూడా మరి రెగ్యులేట్గా మారిందంటూ కూడా మనం చెప్తున్న విషయం. అయితే మొత్తానికి ఈ ఘటన మీద మరి బీఆర్ఎస్ నాయకులు కూడా తమ ఆందోళనను ఒక పక్క వ్యక్తం చేస్తున్నాయి. సో తమ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే మరి సుదర్శన్ రెడ్డి కోలుకోవాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. వీరితో పాటుగా మరి కేసీఆర్ కూడా కొన్ని ముఖ్యమైన ఆదేశాలు ఇచ్చారు. సో మరి కేటీఆర్ గారికి అదేవిధంగా హరీష్ రావు గారికి కూడా ఆదేశాలు ఇచ్చారు, మౌఖిక ఆదేశాలు. సో ఎప్పటికప్పుడు అక్కడే ఉండి ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ అదేవిధంగా సమీక్షిస్తూ సో వైద్యుడికి కావాల్సిన అవసరాలను అదేవిధంగా వైద్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేయండి అంటూ మరి కేసీఆర్ కూడా ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రతి గంటకు కేసీఆర్ ఇక్కడ ఆరాధిస్తున్నారు. ఇందుగాను ప్రత్యేకంగా వారి యొక్క కుటుంబ సభ్యులతో కూడా మరి కేసీఆర్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మరి కేటీఆర్ అదేవిధంగా మరి హరీష్ రావు వీళ్ళిద్దరిని కూడా ప్రత్యేకంగా అక్కడ ఉంచినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి మనం ఆ హాస్పిటల్ ముందున్నాం. అయితే హాస్పిటల్లో ఇప్పటివరకు బీఆర్ఎస్ నాయకులు కూడా వచ్చి పోవడం జరిగింది. ఇక మరికొద్ది గంటల్లో కూడా హెల్త్ బులెటిన్ అంటే సుదర్శన్ రెడ్డికి సంబంధించిన హెల్త్ బులెటిన్ కూడా వైద్యులు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఆయనకు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా మరి హార్ట్ రేట్, హార్ట్ బీట్, వీటితో పాటుగా లిపిడ్స్ అంటే కొవ్వు పదార్థాల యొక్క శాతం ఎంత ఉంది, మరి ఆయన ఆరోగ్య పరిస్థితి మీద మొత్తం మీద ఒక సమీక్ష చేసిన ఒక రిపోర్ట్ కూడా మనకి రాబోతుంది. సో కొద్ది గంటల బయటకు వస్తుంది. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితిని ఆయన కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉండి సో ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోండి అంటూ కూడా మరి కేసీఆర్ మౌఖిక ఆదేశాలను వారి యొక్క కుటుంబ సభ్యులు అదేవిధంగా మరి మాజీ మంత్రి కేటీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి హరీష్ రావు గారు కూడా వీరితో పాటు మరి వినోద్ మరి కొంతమంది సీనియర్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అనుమతి ఇవ్వని పక్షంలో అనుమతి ఇవ్వకపోవడం వలన సో మీడియా మాత్రం బయట ఉండవలసిన పరిస్థితి. అయితే మొత్తం మీద సుదర్శన్ రెడ్డి మరి ఒక ఉద్యమ కాలం నుంచి మరి కేసీఆర్కి కుడి భుజంగా ఎడం భుజంగా పనిచేస్తారంటూ కూడా మనకి వార్తా కథనాలు అదేవిధంగా మరి కొంతమంది చెప్తున్నారు. సో అప్పటి నుంచి కూడా ఉద్యమంలో ఆయన తనదైన శైలిలో ఉద్యమించారు. సో ఆ తర్వాత మరి బీఆర్ఎస్లో అప్పట్లో టీఆర్ఎస్గా ఉన్న బీఆర్ఎస్లో మరి ఆయన ఒక టికెట్ సంపాదించిన తర్వాత నర్సంపేట ఎమ్మెల్యేగా ఆయన గెలవడం కూడా జరిగింది. సో అటు తర్వాత నర్సంపేటకు చేసిన అంటే ఆ బీఆర్ఎస్ హయాంలో నర్సంపేటకు చేసిన ఏదైతే సేవ ఉందో ఆ సేవను కూడా ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు ప్రజలు. అదేవిధంగా ఆయనకి ఆరోగ్యం బాగాలేదని తెలిసిన వెంబడే మన నర్సంపేటలో బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆయన ఆరోగ్యం కుదిరిపడేలాగా ఆయనకి సంబంధించిన ప్రత్యేక పూజలు కూడా నిర్వహించినట్లు మనకు తెలుస్తుంది. మొత్తం మీద మరి కొద్ది గంటల్లో ఆయన యొక్క హెల్త్ బులెటిన్ కూడా రాబోతుంది. మరి వైద్యులు ఆయన యొక్క పరిస్థితి అంటే నిలకడ పరిస్థితి ఆరోగ్య పరిస్థితి మీద కూడా ఒక రిపోర్ట్ ఇవ్వబోతున్న పరిస్థితి చూస్తున్నాం. తమ మాజీ ఎమ్మెల్యే ఆరోగ్యం మరి స్థిరంగా ఉండాలి, మరి ఆయన తొందరగా మేలుకోవాలి, త్వరగా కోలుకోవాలి, మళ్ళీ మా నియోజకవర్గంలో రావాలంటూ కూడా నర్సంపేట నుంచి ఆయన యొక్క పార్టీకి సంబంధించిన నాయకులు అదేవిధంగా కార్యకర్తలు అభిమానులు కూడా మనకు కొంతమంది ఇక్కడికి వచ్చిన పరిస్థితి. సో వారిని ఒకసారి మనం కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు చెప్పండి. మరి ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారి యొక్క మీకు ఎట్లాంటి అనుబంధం ఉందంటారు?
పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో మాకు 2014 నుండి అనుబంధంగా ఉంది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ప్రజల్లో మమేకమైన వ్యక్తి. పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే నర్సంపేటకు కొండంత అండ. పెద్ది సుదర్శన్ రెడ్డి లేరనే వార్త వినంగానే నర్సంపేటలో కొన్ని వేల గుండెలు ఆగిపోయినట్టు అయింది ఈరోజు. అటువంటి సందర్భాలలో మళ్ళీ మాకు 8:39 ప్రాంతంలో మళ్ళీ సార్కి ఎటువంటి ఏం హాని లేదు, మంచిగానే ఉన్నారని అనగానే మళ్ళీ మాకు కూడా ప్రాణంలో ప్రాణం వచ్చి మేము సార్ తోటి ఇక్కడ దాకా రావడం జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సేవలు నర్సంపేటకు చాలా అవసరం, తెలంగాణ రాష్ట్రానికి చాలా అవసరం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉద్యమ నాయకుడు, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే వ్యక్తి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారంటే నమ్మలేని నిజం. కాబట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజా జీవితంలో మా అందరితోటి మమేకమై ఉండి మా అందరితోటి హ్యాపీగా ఉండి మాలో ఉండాలని మేము కోరుకుంటున్నాం, ఆ భగవంతుని కోరుకుంటున్నాము. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నర్సంపేటకు ఎనలేని సేవ చేయడం జరిగింది. మెడికల్ కాలేజీ ఉంటుండేది కానీ పాకల చెరువుకు గోదావరి నీళ్లు తీసుకురావడం అనేది ఏంటిది, మళ్ళీ మా గిరిజన ప్రాంతాలలో ఎక్కడ లేని విధంగా ROFR పట్టాలు ఇచ్చి ఆ రైతు బంధు రైతు బీమా ఇప్పించడం అనేది మేము పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని మా గిరిజన తరపున ఎప్పుడు రుణపడి ఉంటాం. ఇది మాకు చేసిన పెద్ద మేలు. అటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఇటువంటి పరిస్థితి వస్తుందని మేము అనుకోలేదు, కానీ ఈరోజు రావడం జరిగింది. వచ్చినా కూడా ఈరోజు నర్సంపేట నియోజకవర్గం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజలకు కానీ ప్రతి మనిషికి చేసిన పెద్దన్న కృషి ఈరోజు మళ్ళీ పెద్దన్నను మా ప్రజలలో కలపడానికి ఆ భగవంతుడు పునర్జన్మ ఇవ్వడం జరిగింది. పెద్దన్న గారు కూడా త్వరగా కోలుకొని మాలో ఉండి మా అందరికీ సహకరించాలని మేము ఇంకా కోరుకుంటున్నాం. రైట్, మొత్తానికి చూసినట్లయితే మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్యం బాగాలేదు అన్న కోణంలోనే మరి మీ అందరం కూడా ఆందోళన చెందాం. మా నియోజకవర్గం మొత్తం అంతా ఏడ్చిన క్రమం ఉందంటూ కూడా మరి ఒక అభిమాని అదేవిధంగా నరసంపేట వాసి చెప్పడం జరుగుతుంది. మరి చెప్పండి, 9 సార్లు CPR జరిగింది. సో 9 సార్లు CPR జరిగిన తర్వాత ఆయన ఒక్కసారిగా మెలుకోవడం, ఒక్కసారిగా కోలుకోవడం, ఈ అద్భుతం ఎలా జరిగిందంటారు, ఎందువల్ల జరిగిందంటారు? 9 సార్ల మేడం దయ వల్ల, దేవుని దయ వల్ల పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ గారు ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, కేసీఆర్తో పాటు పాల్గొన్న వ్యక్తి. కాబట్టి 9 సార్లు ఇట్లా మేడం ఇట్లా చేయంగానే బతికి రాగానే బయటికి వచ్చి సార్ వాళ్ళు మేడం వార్తల్లో వినంగానే సార్ మా బయటనే గుండె ఆగిపోతుంది, సార్ చనిపోతే మేము కూడా చనిపోవాలని మా పరిస్థితి ఉంది. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ గారు మంచిగానే ఉన్నారు. 9 సార్లు నేను కూడా వేసినాను. ప్రెస్ మేడం బయటికి వచ్చి మేడం చెప్తే యశోద హాస్పిటల్ పోవాలని చెప్తే మేడం KTR సార్, హరీష్ రావు సార్ వచ్చి అక్కడి నుండి తరలించి యశోద హాస్పిటల్, సికింద్రాబాద్ దగ్గర యశోద హాస్పిటల్ దగ్గర తరలిస్తే మేము అక్కడి నుండి హఠావిటిగా యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ దగ్గరకు వచ్చినాం. సికింద్రాబాద్ రాగానే KTR సార్, హరీష్ రావు సార్ లోపలికి వెళ్ళి అంత బాధ్యతలను అహంకరించి పెద్ది సుదర్శన్ రెడ్డి సార్కి ఏం కావద్దని, మా జనాలతో పాటు ఉండాలని, అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకువెళ్తా అని నర్సంపేట నియోజకవర్గానికి ముద్దు బిడ్డ, ఎందుకంటే ఉద్యమంలో పాల్గొన్న బిడ్డ మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నియోజకవర్గానికి ప్రజల్లో వెంట ఉండి ప్రజల్లో ఏ గుడిసెల్లో ఉన్న విద్యార్థి, ఏ గుడిసెల్లో పండుకున్న విద్యార్థులతోని కూర్చొని మాట్లాడే మా నాయకుడు ఇట్లా కోల్పోవడం మాకు చాలా అహంకారంగా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఇట్లా పొద్దున 7:30కు మాకు వార్తలు తెలియగానే అసలు మా గుండెలు ఆగిపోవడం అది మాకు చాలా కష్టంగా అయింది. అంతలో మేడం ఇట్లా కాగానే యశోద హాస్పిటల్ తరలించే మేము కూడా హఠాయిటిగా మేము కూడా వచ్చేసినాం. అందులో సార్ వాళ్ళు కూడా లోపల చూసుకొని బయటకు వచ్చి హరిశన్న సారు, KTR సార్ వచ్చి, తెలంగాణ కింగ్ లీడర్ KTR సార్ వచ్చి ఏమన్నారంటే పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ గారికి ఎంత డబ్బులైనా ఎన్ని ఖర్చు అయినా ఏమైనా కూడా సార్కి మేము ఎంత ఉండి బాగా చేయించుకొని ప్రజల్లో సేవ చేసుకుంటా ప్రజల్లోనూ ఉంటామని, ప్రజల్లోనూ కలిసి ఉంటాడు సారు అని చెప్పి మాకు ధైర్యం ఇస్తే మా ప్రాణాలు కొంచెం ఎదులోకి వచ్చింది. కాబట్టి మా సారు మా ముద్దు బిడ్డ, మా ఉద్యమ ముద్దు బిడ్డ మాతోనే ఉండాలి, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలి, మా ప్రజల్లోనే ఉండాలి, మా ప్రజలతో పాటు మాతోనే ఉండాలి. ఎందుకంటే ఆయన ఎన్నో పనులు చేసినారు. RSC పట్టగా ఇప్పుడు పట్ట లేదు, KCR సార్ ఉన్నాగా పట్ట ఇప్పుడు మాకు ఇచ్చి మాకు రైతు బీమా రైతు బంధు అందజేసిన మా సారు మాకు కావాలి, మా తోడుగా ఉండాలి. ప్రజలు మీ తోడుగానే ఉంటారు. ఇంత హఠావిటిగా ఇంకా ప్రజలు వస్తూనే ఉన్నారు నర్సంపేట నుండి. ఇంత జరగడం మాకు కూడా చాలా, నెక్స్ట్ కూడా కాబోయే ఎమ్మెల్యే సార్ కూడా మాకు ఇంత బహంకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకునే నాయకుడు నియోజకవర్గానికి ఇప్పటిదాకా పట్టించుకునే ఎవరు లేకుంటే మా నాయకుడు మా దగ్గర ఉండి ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా మా దగ్గరకు వచ్చి మాకు అండగా ఉండి మీకు ఏం కాదు నేనే ఉంటా 24 hours మీ ఇంట్లోనే ఉంటా అని మా నాయకుడు మాతో చెప్పి
పోయే నాయకుడు ఈరోజు ఇట్లా జరిగిందంటే మా పరిస్థితి చాలా అహంకారంగా అనిపిస్తుంది. అక్కడ నుండి 200 కిలోమీటర్ ఇక్కడ హైదరాబాద్ యశోద హాస్పిటల్ దగ్గరకు వస్తే మాకు కూడా సార్ వాళ్ళు ఎంతో మంది చెప్తుంటే మంచిగా ఉన్నారు, ఏం కాదు కోల్పోతారు, ప్రజల్లోనే ఉంటారు, మీ ఎమ్మెల్యే మీతోనే ఉంటారు అని అనగానే మాకు కూడా ఇప్పటిదాకా నీళ్ళు కూడా తాగనిపడి, ఎందుకంటే మేము చనిపోయే పరిస్థితి. ఇప్పటిదాకా ఎమ్మెల్యే మాతోని ఉండాలి, మా యశోద హాస్పిటల్లో ఉన్నారు సారు, వాళ్ళకు ఎన్ని సహకారం జరిగినా కూడా మంచి సహకారం చేసి మా ఎమ్మెల్యే మా ప్రజల్లో తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నా. అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గురించి, ఒక మాజీ ఎమ్మెల్యే గురించి ఒక ఊరు మాది ఇక్కడ వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో యాక్చువల్ మన సినిమాలో చూస్తుంటాం, అద్భుతం జరిగింది వైద్య చరిత్రలోనే అంటూ. సో హీరోలు కూడా మరి రాణి స్పందన, మరి సుదర్శన్ రెడ్డి గారికి ఎలా వచ్చిందంటారు? సుదర్శన్ రెడ్డి ఎలా వచ్చిన అంటే ఊరు వాడ గడప ఇంట్లో ఉండి తొక్కిన ఆయన ఆశీర్వాదం ఎప్పుడు తండల్లో ప్రజల్లోనే నియోజకవర్గానికి మా అందరి ఆశీర్వాదం ఆయనకు ఉంటుందని, ఎప్పుడైనా బతికి వస్తాడని మాకు తెలుసు. ఎందుకంటే ఆ న్యూస్ చూడంగానే మాకు బాధగా అయింది. ఎందుకంటే ఆయన అభిమానం, ఎందుకంటే ప్రజల్లో సేవ చేసి ప్రజల్లో నిరుపేదల్లో విద్యార్థులతో ఉండి పోరాటం చేసిన నాయకుడు కాబట్టి, మా సేవలు పట్టించుకునే నాయకుడు కాబట్టి ఈనాడు నర్సంపేట నుండి ఇక్కడ యశోద హాస్పిటల్ వరకు మేము తరలి వచ్చినాం. రైట్. ఇప్పుడు అంటే యాక్చువల్గా ఇప్పుడు మరి వారు చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మరి సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్లనే బతికారు అంటూ కూడా బయట అనుకుంటున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అవును సార్, పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ చేసిన సేవా కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రతి ఒక్క నర్సంపేట నియోజకవర్గంలోని ప్రతి ఒక్క గుండె ఇవాళ 1,00,000 గుండెలు ఒక గుండెకు సపోర్ట్ చేయడం వల్ల ఒక గుండె అనేది 1,00,000 గుండెలకు ఆసరా అవుతుంది. మళ్ళీ ఆ గుండె ఆసరా కావాలి, ఆ ఒక గుండె కోసం 1,00,000 గుండెలు ఎదురు చూస్తున్నాయి ఈరోజు. కాబట్టి సుదర్శన్ రెడ్డి సార్ గారు త్వరగా కోలుకోవాలని ఆ వెంకటేశ్వర స్వామిని మేము కోరుకుంటున్నాం. రైట్. మరి సుదర్శన్ రెడ్డి గారి గుండె పెద్దది గొప్పది, అందుకనే ఇన్ని గుండెలు కూడా దీవించాయి, అందుకనే ఆయన బ్రతికాడు అంటూ కూడా మరి ఆ యొక్క నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు మరి అంటున్నమాట. సో అన్న, మీ పేరు చెప్పండి. ఇప్పుడు మరి సుదర్శన్ రెడ్డి గారికి ఇలాంటి పరిస్థితి అసలు ఎందుకు వచ్చిందంటారు? ఎందుకంటే అవిశ్రాంతంగా ఆయన ఎప్పుడు పనిచేస్తుంటారు, ఎప్పుడు నియోజకవర్గంలో తిరుగుతుంటారని ఒక టాక్ ఉంది, మీరేమంటారు? మాది నర్సంపేట అండి, నెక్కొండ మండలి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అంటే మాకు నిజంగా చాలా అభిమానం. అలాంటి నాయకునికి ఈరోజు ఉదయం ఆరోగ్యం బాగాలేదు అనగానే ఈ న్యూస్ అందరూ నర్సంపేట ఓవరాల్గా అందరికీ తెలియగానే చాలామంది బాధాకరంగా ఫీల్ అవ్వడం జరిగింది. ఏదైతే మమతా రెడ్డి గారు ఆమెనైతే ఈరోజు మేము దేవునితో సమానంగా చూస్తున్నాం. ఎందుకంటే మా అభిమాన నాయకుడిని కాపాడడం కోసం మమతా రెడ్డి గారు చేసిన కృషికి మేము నిజంగా ఈ జీవితాంతం మేము మమతా రెడ్డి గారిని మర్చిపోం. ఏదైతే పార్టీలకు అతీతంగా అధికార పార్టీ కాకపోయినా కూడా పార్టీలకు అతీతంగా ఉద్యమకారులు అంతా ఏకంగా చేసి సుదర్శన్ రెడ్డి గారిని కాపాడుకోవడం నిజంగా థ్యాంక్ యూ అండి. గ్రీన్ ఛానల్ ఇచ్చిన ప్రభుత్వం కూడా మేము ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైట్. తమ మాజీ ఎమ్మెల్యేకు మరి ఆపద వచ్చింది అంటే వాళ్ళు ఒక్క క్షణం ఆగలేదు. సో కాలికి బలపం కట్టుకున్నట్లుగా అక్కడి నుంచి బండ్లు వేసుకొని ఇక్కడ రావడం జరిగింది. మరి నరసంపేట నియోజకవర్గం నుంచి మరి సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి వచ్చి తమ తమ ప్రీతమ నాయకుడు ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి చూసుకునేందుకు కూడా వారు వచ్చిన పరిస్థితి. సో ఇంతటి అభిమానం బహుశా ఏ ఎమ్మెల్యేకు కూడా ఉండకపోవచ్చు అంటూ కూడా అంటున్న పరిస్థితి. సో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఎస్, మీ పేరు చెప్పండి. ఇప్పుడు మరి మీ మాజీ ఎమ్మెల్యే గారికి ఎలా ఉంది అట్లా? ప్రజెంట్ అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం లేదు, అప్డేట్ ఏం లేదు. నిజంగా ఇది నర్సంపేట ప్రజలకు తీరని లోటు, చాలా బాధాకరమైన విషయం. మార్నింగ్ నుండి కొన్ని ఛానల్స్ కానీ కొన్ని మీడియా ఛానల్స్ కానీ మరణించాలనే వార్త మమ్మల్ని చాలా కలిసివేసింది. ఎలాంటి అప్డేట్ లేకుండా ఎలాంటి నిర్ణీత సమయంలో అలాంటి వార్తలను మేము చాలా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈరోజు నర్సంపేట ప్రజలు ఉన్నారు. చాలా ధన్యవాదాలు. ఈరోజు సుదర్శన్ రెడ్డిని కాపాడిన మేడం కూడా ఈరోజు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నిజంగా సుదర్శన్ రెడ్డి గారు పేదల పిన్నిది. ఆపద అంటే ఏ ఇంట్లో ఆపద ఉన్నా కూడా అరక్షణమైన ఆగని వ్యక్తి ఈరోజు సుదర్శన్ రెడ్డి అన్న. అంటే కొన్ని స్టూడెంట్స్ విద్యార్థులకు కానీ పేదలకు కానీ ఎలాంటి సమస్య అయినా నా సమస్య అనేది అనుకొని వచ్చే వ్యక్తి ఈరోజు సుదర్శన్ రెడ్డి అన్న. అందుకే ఈరోజు వేలాది మందిగా కార్యకర్తలు తరలి రావడం జరిగింది. రైట్. ఇప్పుడు అంటే సుదర్శన్ రెడ్డి గారు మీ నియోజకవర్గానికి ఏమేమి పనులు చేశారు, ఏమేమి సర్వీస్ చేశారు, అట్లాగే మనుషులకు సంబంధించి అంటే వికలాంగులకు ఆదుకోవడం, సో నిరుపేదలను ఆదుకోవడం, అట్లా అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళేవారు? చాలా బిఫోర్ తెలంగాణ రాకముందు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో 2018లో సుదర్శన్ రెడ్డి అనే ఎమ్మెల్యే అయిండు. లింక్ రోడ్లు కానీ గోదావరి జలాలు కానీ ఈరోజు మా గ్రామాలకు మా నియోజకవర్గాల్లో తెచ్చి సస్యశ్యామలం చేసిన ఘనత ఈరోజు సుదర్శన్ రెడ్డి అనేది. చాలా
ఈరోజు రైతులు పచ్చదనంగా ఉన్నారంటే కేవలం ఈ సుదర్శన్ రెడ్డి అని ఘనతే ఈరోజు మన నర్సంపేట నియోజకవర్గానికి మొట్టమొదటిగా 2018లో గోదావరి జిల్లాలో అనేది తీసుకురావడం పెద్ద సుదర్శన్ రెడ్డి ప్రాముఖ్యత ఇది. రైట్, మరి మొత్తంగా చూసినట్లయితే నియోజకవర్గం నుంచి కూడా ప్రజలు దాదాపుగా తరలి వచ్చినట్లుగా మనకి తెలిసి వస్తుంది. అయితే కేవలం అంటే ఓటు వేసి కేవలం గెలిపించడం వరకే కాదు, ఆయనకి ఆపద వచ్చింది, ఆయనకి అత్యవసర పరిస్థితి వచ్చింది అంటే మరి ఏమైంది, ఏం జరిగింది అంటూ కూడా వాళ్ళు సో ఉదయం నుంచి బాధతప్త హృదయాలతో కూడా వాళ్ళు ద్రవించిపోయిన పరిస్థితి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఆరోగ్య పరిస్థితి కుదురుపడింది అని తెలిసిన తర్వాత వారి యొక్క హృదయాలు కుదురుపడ్డాయి. మొత్తం మీద మా నియోజకవర్గానికి మరి సుదర్శన్ రెడ్డి గారు చేసిన సేవలు, అదేవిధంగా ఆయన చేసిన నిరుపేదలకు చేసిన సేవలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సో ఇవన్నీ కూడా ఆయన మరి బ్రతికించాయి అంటున్నారు సో నర్సంపేటకు సంబంధించిన ప్రజలు. తనకి మరి పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన ఆరోగ్య పరీక్ష ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి, మరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న పరిస్థితి లోపలికి సమీక్షలోకి అంటే వైద్యులతో మాట్లాడి ఇంతసేపు మరి మీడియాతో ముచ్చరించడం జరిగింది. సో మాళవతి కవిత గారు, అదేవిధంగా సత్యవతి రాథోడ్ అంటే ఈ బీఆర్ఎస్ నాయకులు అంటే వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్న పరిస్థితుల్లో మరి మాజీలుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు తాజాగా ఉన్న పరిస్థితి తమ యొక్క నాయకుడు, తమ యొక్క సహచర మరి ఎమ్మెల్యే మరి ఎలా ఉంది పరిస్థితి అన్నది తెలుసుకోవడానికి లోపలికి వెళ్ళే పరిస్థితి. అయితే ఇప్పటికి నిలకడగానే ఉంది. సో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన యొక్క ఊపిరితిత్తులు ఏదైతే ఉందో ఊపిరితిత్తులకు సంబంధించిన నీరు చేరడంతో కొంత అస్వస్థతకు గురయ్యారు, కొంత శ్వాస తీసుకోవడంలో కూడా కొంత ఆయన కష్టపడ్డ పరిస్థితి అంటూ కూడా చెప్తున్నాయి. సో ఆయన యొక్క జరిగిన ఏదైతే ఉందో మరి 9 times సిపిఆర్ చేశారు కాబట్టి ఒక వైద్య చరిత్రలోనే మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. ఈ మిరాకిల్ మరి సుదర్శన్ రెడ్డి జరగడం, అదేవిధంగా ఆయన గుండె చాలా బలంగా ఉంటుంది కాబట్టి సో గుండె ఎప్పుడు తమ నర్సంపేట ప్రజల గురించి కొట్టుకుంటూ ఉంటుంది కాబట్టి ఇంకా నిరంతరం కూడా పనిచేసే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళకు ఆశాభావం వ్యక్తం చేశారు.